జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏదో అన్నారు 3 రాజధానులు 3 ప్రాంతాలు అని అనుకుంటే ఆ 3 అనే పదం వదిలేద్దాం అంటే కుదరదు. ఎందుకంటే 3 ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్కి కీలకం, ఏ పార్టీకైనా అవసరం. ఇప్పుడు రేపటి నుంచి 25వ తేదీ తర్వాత నుంచి కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసట 3 పార్టీలు కలిసి 3 ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు పెట్టబోతున్నారు. 2 ఏళ్ళు పాలన పూర్తయిన సందర్భంగా సక్సెస్ఫుల్గా. అంటే ఇక్కడ ఒక్కొక్క ప్రాంతం అంటే తిరుపతి, విశాఖ, అమరావతి 3 ప్రాంతాలు. జగన్మోహన్ రెడ్డి గతంలో అన్న మాట కూడా అదే కదా. కాకపోతే ఆయన కర్నూలు అన్నాడు, అంతే తేడా. కర్నూలు, అమరావతి, విశాఖ అదే కదా ఆయన చెప్పింది కూడా. అదే కదా 3 రాజధానులు అన్నది ఆయన. ఓకే, ఆయన రాజధాని అనే పదం వాడి తప్పు చేశారు. అలా కాకుండా ఆయన విశాఖ రాజధాని ఉంటే ఎంత గొడవ వచ్చుండేది కాదు. లేదు ఇప్పుడు అంటున్నాడు మావుగన్ అని, అది అప్పుడు అని ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. ఇక్కడే నేను రాజధాని పెడతాను. దానివల్ల ఆయన చెప్పింది చేయలేకపోయాడు, ఇప్పుడు చెప్పింది అప్పుడు చెప్పలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రాంగ్ స్టెప్ అదే. ఓకే, ఇప్పుడు రేపు వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారని చూడాలి, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ 3 ప్రాంతాలు ఊసేందుకు వచ్చిందంటే 3 ప్రాంతాలు అంత అవసరం. ఇప్పుడు అందుకే 3 ప్రాంతాల్లో సక్సెస్ఫుల్గా 3 బహిరంగ సభలు, భారీ సభలు పెట్టాలనుకుంటోంది కూటమి ప్రభుత్వం. 3 పార్టీలకు సంబంధించిన నాయకులు అందులో పాల్గొంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తారు, బీజేపీ నుంచి మాధవ్ గారు వస్తారు, అవసరమైతే బీజేపీ పెద్దలు ఎవరైనా వస్తారేమో మరి. లేదు ఇక్కడ టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వాళ్ళ పార్టీ నాయకులు, మంత్రులు ఎలాగా ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఈ 2 ఏళ్లలో మేము చేసిన మంచి ఏంటి, మేలేంటి, ఏ స్థాయిలో లబ్ధి చేకూర్చాం ప్రజలకు, ఇవన్నీ వివరిస్తారట. ప్రజల్లోకి పంపే విషయంలో అంటే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు మేము ఎలా చేసా, 2 సమాంతరంగా వెళ్తున్నాం. కానీ ప్రతిపక్షం అనవసరంగా మా మీద విమర్శలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఈ 4 రోజులు చేసేస్తారు కదా, 9 రోజుల పాటు నిరసనలు చేసేస్తారు. చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత వాళ్ళే స్టార్ట్ చేస్తారు. అప్పుడు మరి ప్రజలు ఇప్పుడు ఆల్రెడీ ఇది వినున్నారు, చేయలేదు బుక్లు పట్టుకొని వెళ్ళారు కాబట్టి వీళ్ళు రేపొద్దున అది